శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు, మేమే ఆగలేము. అన్వేషణ గారికి బ్రెయిన్ ముడ్డిలో ఆగింది అనుకున్నాక ఆయన డైరెక్ట్ గా మోకాల్లోకి దిగిపోయింది అని చెప్పి నాకైతే అనిపించింది. అడ్డదిడ్డగా మాట్లాడేస్తాడు. మన గరికపాటి గారు నిండు వస్త్రాలు ధరించండి అమ్మ, టీషర్ట్స్ జీన్స్ వేయమాకండి, 55 సంవత్సరాలు మేమే ఆగలేకపోతున్నాం, 18 సంవత్సరాల కుర్రాలు ఎలా వాగుతారు, వస్త్రానికి రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి ఆయన చెప్తుంటే ఆయన వట్టలు కోసేత అని చెప్పి వాగుతుండ్రు. పంతులు గారు మీ కట్ చేసేస్తే అవుతారు మీరు. ఏమిటండి మీరు మాట్లాడేది? చీరలోను మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు చెప్పడానికి శివాజీ గారు సామాలు చూపే దాంట్లో ఏముండదు, చీర కట్టుకొని రండి అంటే నువ్వెవడు రాతగడివి చెప్పడానికి అని చెప్పి శివాజీ గారిని కూడా తిడుతున్నారు. శివాజీ గారికి చూసుకున్నట్టయితే ఒక భార్య, పిల్లలు, ఆయనకి సంసారం, ఆయనకి ఫ్యామిలీ అంటే ఏందో తెలుసు. బయట ఆడవాళ్ళని ఆ ఎదవలు ఎలా చూస్తారో, నీలాంటి లుచ్చాగాళ్ళు కంటపడితే వాళ్ళు ఏ ఉద్దేశంతో చూస్తారో, తర్వాత వాళ్ళని ఏం చేస్తారో అనేటటువంటి భయం ఆయనకుంది. ఆయన చాలా వినమ్రతతో చాలా పద్ధతిగా మాట్లాడుతుంటే ఆయన కూడా నోటుకు వచ్చినట్టు తిడుతుండో. అండ్ ఒక క్రిస్టియానిటీ అంటే రెస్పెక్ట్ లేదు. క్రిస్టియానిటీ చూసుకున్నట్లయితే మొత్తం ఇప్పుకొని తిరగవంది అని చెప్పి చెప్తుండో. ఇస్లాం చూసుకున్నట్లయితే స్వేచ్ఛ ఇవ్వలేదు, హిందుత్వం చూసుకున్నట్లయితే స్వేచ్ఛ ఇవ్వలేదు, ఒక క్రిస్టియానిటీనే స్వేచ్ఛ ఇచ్చింది అని చెప్పి క్రిస్టియానిటీని లేపుతూ, హిందుత్వాన్ని తగ్గిస్తూ, ఇస్లాంని తగ్గిస్తూ, ద్రౌపది దేవి గురించి, సీతాదేవి గురించి వీడు మాట్లాడినటువంటి మాటలు అంటే నిజంగా ఏ చెప్పుతో కొట్టాలనేటటువంటిది నాకే అర్థం కావట్లా. వీడు ఇన్ని మాటలు మాట్లాడి ఇంకా బతికేటటువంటిది నాకు ఇంకా అర్థం కావట్లా. ఎప్పుడు మంచి కంటే చెడు ముందు వ్యాపిస్తుంది. నిజం చీర కట్టుకుని సింగారించేలోగా అబద్ధం ఆ రామళ్ళు పరిగెడుతుందని సామెత.